హలో, వెల్కమ్ టు సిగ్నేచర్ ఐఏఎస్ అకాడమీ. రెడ్ సీ ఎర్ర సముద్రంలో కార్గో షిప్స్ పైన అటాక్స్ జరుగుతున్నాయి. అంటే సరుకు రవాణా కోసం, దేశాల మధ్యన సరుకు రవాణా కోసం ఉపయోగించేటువంటి షిప్స్ పైన కొన్నిసార్లు డ్రోన్స్తో, ఇంకొన్నిసార్లు మిజైల్స్తో అటాక్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్గా న్యూస్లో ఉన్నటువంటి ఈ టాపిక్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలిసి ఉండాలి. అసలు జోగ్రఫికల్గా రెడ్ సీ యొక్క లొకేషన్ ఎక్కడుంది, అట్లాగే రెడ్ సీకి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, రెడ్ సీలో ప్రయాణించేటువంటి ఈ కార్గో షిప్స్ పైన ఎవరు అటాక్ చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు అటాక్ చేస్తున్నారు, వాళ్ళని సపోర్ట్ చేస్తున్నది ఎవరు, అట్లాగే ఇండియాకి రెడ్ సీ ఎందుకు ఇంపార్టెంట్, ఇలాంటి విషయాలన్నీ మనకి కాంప్రహెన్సివ్గా అవగాహన ఉండాలి. ఫస్ట్ రెడ్ సీకి సంబంధించినటువంటి అటాక్స్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే, రీసెంట్గా గ్యాబన్ అనేటువంటి ఒక కంట్రీ ఫ్లాగ్తో ఉన్నటువంటి షిప్ పైన డ్రోన్ అటాక్ జరిగింది. ఇందులో ఉన్నటువంటి స్టాఫ్ మెంబర్స్ మొత్తము మన దేశానికి సంబంధించిన వాళ్ళు. దీనికంటే ముందు లైబీరియాకి సంబంధించినటువంటి లైబీరియా ఫ్లాగ్తో ఉన్నటువంటి షిప్ పైన కూడా అటాక్ జరిగింది. ఇజ్రాయెల్ అండ్ హమాస్ వార్ మొదలైనప్పటి నుంచి దాదాపుగా ఈ ప్రాంతంలో ఇలాంటి అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. డ్రోన్స్తో, మిజైల్స్తో అటాక్ చేస్తూనే ఉన్నారు. ఈ టాపిక్ని కాంప్రహెన్సివ్గా అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ అసలు మనకి రెడ్ సీకి సంబంధించినటువంటి లొకేషన్ పైన అవగాహన ఉండాలి. దిస్ ఈజ్ ద మ్యాప్. ఇది ఆఫ్రికన్ కాంటినెంట్, ఇదేమో ఏషియా, రైట్? ఈ రెండింటి మధ్యన లొకేట్ అయ్యి ఉంది రెడ్ సీ. రెడ్ సీకి సంబంధించి ఇది సదరన్ రీజియన్, రెడ్ సీకి సంబంధించి ఇది నార్దర్న్ రీజియన్. రెడ్ సీకి సంబంధించినటువంటి నార్దర్న్ పార్ట్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే దీన్ని గల్ఫ్ ఆఫ్ సూయజ్ అని పిలుస్తున్నాము, ఇదేమో గల్ఫ్ ఆఫ్ అకాబా అని పిలుస్తున్నాము, రైట్? ఇక్కడ ఈజిప్ట్ మీదుగా ఇలా సూయజ్ కెనాల్ ఉంటుంది, అది మెడిటేరియన్ సీ, మధ్యధరా సముద్రాన్ని కనెక్ట్ చేస్తుంది. సదరన్ పార్ట్కి వస్తే బాబ్ అల్ మండబ్ స్ట్రైట్ అంటాము, ఇది బాబ్ అల్ మండబ్ స్ట్రైట్ అంటాము. ఎక్కువగా దాడులు ఇక్కడ జరుగుతున్నాయి. ఆ తర్వాత ఇది గల్ఫ్ ఆఫ్ ఎడెన్. ఈ గల్ఫ్ ఆఫ్ ఎడెన్, బాబ్ అల్ మండబ్ స్ట్రైట్స్ ద్వారా రెడ్ సీని ఈ రెండు ఇండియన్ ఓషన్కి కనెక్ట్ చేస్తాయి. అంటే రెడ్ సీ ఇక్కడ ఉన్నటువంటి యూరప్, ఆ తర్వాత ఏషియా, ఆ తర్వాత ఇండియన్ ఓషన్కి కనెక్టివిటీకి సంబంధించినటువంటి ఒక షార్ట్ కట్ మ్యారిటైమ్ రూట్ అన్నమాట. వెరీ ఇంపార్టెంట్ మ్యారిటైమ్ రూట్ ఇది. ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి ట్రేడ్లో 12% ఈ రూట్ ద్వారా జరుగుతుంది. దాదాపు కంటైనర్ షిప్స్ వరల్డ్ ట్రేడ్కి సంబంధించి ఒక 30% అప్రాక్సిమేట్లీ ఈ రూట్ నుంచే ప్రయాణిస్తాయి అనేది ఒక అంచనా. అంటే ఇక్కడ ఉన్నటువంటి యూరప్, నార్దర్న్ ఆఫ్రికా, ఆ తర్వాత మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి సంబంధించి ఇది ఒక ఇంపార్టెంట్ రూట్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్కి సంబంధించి. దీనిపైన ఇప్పుడు అటాక్స్ జరుగుతున్నాయి కదా, ఇక్కడ ప్రయాణించేటువంటి కార్గో షిప్స్ పైన అటాక్స్ జరుగుతున్నాయి కదా. అసలు ఈ అటాక్స్ని ఎవరు చేస్తున్నారు, ఈ అటాక్స్ని ఎందుకు చేస్తున్నారు? ఈ అటాక్స్ జరుపుతున్నది హౌతీస్. ఎవరు జరుపుతున్నారు అటాక్స్? హౌతీస్. అసలు హౌతీస్ ఎవరు అంటే ఇక్కడ ఉంది, ఇది యెమెన్ అనేటువంటి కంట్రీ. ఈ యెమెన్లో మనకి వరల్డ్ వైడ్గా ఇస్లాంలో 2 సెక్ట్స్ ఉంటాయి. ఒకటి సున్నీ అంటే మేజర్లీ, రెండోది షియా. ఈ షియా కమ్యూనిటీకి సంబంధించి జియాదీస్ అనేటువంటి ఒక సెక్ట్ ఉంది. ఈ జియాదీస్ సెక్ట్లో ఒక సబ్సెక్ట్, ఉపతెగ వాళ్ళే ఈ హౌతీస్, రైట్? ఈ హౌతీస్ దాడులు జరుపుతున్నారు. మరి ఎందుకు దాడులు జరుపుతున్నారు అంటే ఇజ్రాయెల్ అండ్ హమాస్ వార్ జరుగుతుంది కదా, వీళ్ళు హమాస్కి సపోర్ట్గా ఈ దాడులు జరుపుతున్నారు. వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఈ రెడ్ సీ ద్వారా ఇజ్రాయెల్కి వచ్చేటువంటి కంటైనర్స్ అన్నింటినీ అడ్డుకుంటాము అనే ఉద్దేశంలో వీళ్ళు ఈ దాడుల్ని చేస్తున్నారు. యుఎస్ఏ చేస్తున్నటువంటి క్లెయిమ్స్ ఏంటి అంటే హౌతీస్కి ఇరాన్ నుంచి సపోర్ట్ ఉంది.
హౌతీస్కి హెజ్బుల్లా గ్రూప్ నుంచి సపోర్ట్ ఉంది. హెజ్బుల్లా అనేటువంటి గ్రూప్ లెబనాన్లో ఉండేటువంటి చాలా పవర్ఫుల్ గ్రూప్. అండ్ ఇరాన్ ఎందుకు సపోర్ట్ చేస్తుంది హౌతీస్ని అంటే, హౌతీస్కి సౌదీ అరేబియాకి కాన్ఫ్లిక్ట్ ఉంది, అట్లాగే సౌదీ అరేబియాకి ఇరాన్కి కాన్ఫ్లిక్ట్ ఉంది. అంటే హౌతీస్కి ఇరాన్కి సౌదీ అరేబియా ఒక కామన్ ఎనిమీ అనమాట. సో ఆ నేపథ్యంలోనే వీళ్ళకి అవసరమైనటువంటి వెపన్స్, ట్రైనింగ్ ఇట్లాంటి వాటికి సంబంధించి వీళ్ళ ద్వారా సపోర్ట్ వస్తుంది అనేది యుఎస్ఏ చేస్తున్నటువంటి క్లెయిమ్స్. క్లియర్? సో వీళ్ళు హమాస్కి సపోర్ట్గా ఈ దాడులు చేస్తున్నారు అంటే అర్థం ఏంటి? ఇజ్రాయెల్ గాజా పైన దాడులు ఆపాలి, ఇజ్రాయెల్ గాజా పైన దాడులు ఆపినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మేము వాటిని ఆపేస్తాము అనేది ఈ హౌతీస్కి సంబంధించినటువంటి ఒపీనియన్. అయితే ఈ దాడుల నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఇంటర్నేషనల్గా ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు? ఇంటర్నేషనల్గా ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు అంటే, యుఎస్ఏ ఆపరేషన్ ప్రాస్పెరిటీ గార్డియన్ అనేటువంటి ఒక ఇనిషియేటివ్స్ని తీసుకుంది. ఈ ఇనిషియేటివ్ ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ దాడులు జరుగుతున్నాయి కదా, రెడ్ సీలో హౌతీస్ జరుగుతున్నటువంటి దాడులని ప్రివెంట్ చేయడం, ఆ దాడుల నుంచి ఈ కార్గో షిప్స్ని ప్రొటెక్ట్ చేయడం అనేది ఈ ఆపరేషన్ ప్రాస్పెరిటీ గార్డియన్ యొక్క ఉద్దేశం. సో యుఎస్ఏనే ఎందుకు లాంచ్ చేసింది? యుఎస్ఏ ఇనిషియేటివ్ తీసుకోవడానికి కారణం ఏంటి? ఎందుకు అంటే, మనకి కంబైన్డ్ మ్యారిటైమ్ ఫోర్సెస్ అనేటువంటి ఒక మల్టీనేషనల్ నావల్ పార్ట్నర్షిప్ ఉంది. కంబైన్డ్ మ్యారిటైమ్ ఫోర్సెస్, ఇందులో 39 కంట్రీస్ ఉంటాయి. ఈ కంబైన్డ్ మ్యారిటైమ్ ఫోర్సెస్కి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ బహ్రెయిన్లో ఉంటుంది. అండ్ యుఎస్ నేవీ దీన్ని కమాండ్ చేస్తుంది. కంబైన్డ్ మ్యారిటైమ్ ఫోర్సెస్ని యుఎస్ నేవీ కమాండ్ చేస్తుంది, రైట్? సో ఇందులో ఈ కంబైన్డ్ మ్యారిటైమ్ ఫోర్సెస్కి సంబంధించి 5 ఇంపార్టెంట్ కంబైన్డ్ టాస్క్ ఫోర్స్ ఉన్నాయి. ఆ కంబైన్డ్ టాస్క్ ఫోర్స్లో కంబైన్డ్ టాస్క్ ఫోర్స్ 150 ఈజ్ రిలేటెడ్ టు గల్ఫ్ ఆఫ్ ఒమన్ అండ్ ఇండియన్ ఓషన్కి సంబంధించింది. కంబైన్డ్ టాస్క్ ఫోర్స్ 151 కౌంటర్ పైరసీకి సంబంధించింది. కంబైన్డ్ టాస్క్ ఫోర్స్ 152 అరేబియన్ గల్ఫ్కి సంబంధించింది. అండ్ సిటిఎఫ్ 153 రెడ్ సీ అండ్ గల్ఫ్ ఆఫ్ అడెన్లో అక్కడ మ్యారిటైమ్ సెక్యూరిటీ అండ్ కౌంటర్ పైరసీకి సంబంధించింది. ఇప్పుడు యుఎస్ఏ లీడ్ చేస్తున్నటువంటి ఆపరేషన్ ప్రాస్పెరిటీ గార్డియన్ ఈ కంబైన్డ్ టాస్క్ ఫోర్స్ 153 ఆధీనంలో పనిచేస్తుంది. కంబైన్డ్ టాస్క్ ఫోర్స్ 153 దేనికి సంబంధించింది? కంబైన్డ్ మ్యారిటైమ్ ఫోర్సెస్కి సంబంధించింది, రైట్? ఇంటర్నేషనల్గా అక్కడ జరుగుతున్నటువంటి దాడుల నుంచి షిప్స్ని ప్రొటెక్ట్ చేయడానికి తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ అది. క్లియర్? సో నెక్స్ట్, రెడ్ సీ ఇండియాకి ఎందుకు ఇంపార్టెంట్? మనం రెడ్ సీ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు యూరప్ని ఏషియాని కనెక్ట్ చేస్తుంది అని చెప్పాము, రైట్? సో ఇప్పుడు మన ఇండియాకి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ అయినా ఇంపోర్ట్స్ అయినా నార్దర్న్ ఆఫ్రికాకి, అట్లాగే ఇండియాకి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ అయినా ఇంపోర్ట్స్ అయినా యూరప్కి, ఆ తర్వాత మిడిల్ ఈస్ట్ కంట్రీస్తో ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్కి ఈ రూట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ రూట్, రెడ్ సీకి సంబంధించినటువంటి రూట్. అండ్ ఇండియా ఇక్కడ పీస్ కోసము, ఇక్కడ శాంతి కోసము ఇండియా ఎలాంటి చర్యలు తీసుకుంది అంటే, అసలు హౌతీస్ ఎందుకు దాడులు చేస్తున్నారు? హమాస్కి సపోర్ట్గా దాడులు చేస్తున్నారు. సో హమాస్ పైన దాడులు ఆగితే ఆటోమేటిక్గా ఇక్కడ దాడులు ఆగేటువంటి అవకాశం ఉంటుంది. రీసెంట్గా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. ఏంటి అంటే, ఇజ్రాయెల్ హమాస్ ఈ కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది కదా, అక్కడ సీజ్ ఫైర్కి సంబంధించి కాల్పుల విరమణ జరగాలి అనే దానికి సంబంధించి ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. ఇండియా ఆ రెజల్యూషన్కి అనుకూలంగా ఓటేసింది. అంటే ఇండియా గాజాలో శాంతి నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తుంది. అండ్ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్తో కూడా మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ చర్చలు జరిపారు గాజాలో కాల్పుల విరమణకి సంబంధించి. రెడ్ సీ రూట్లో పీస్ అండ్ స్టెబిలిటీ అనేది ఇండియాకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండియాకి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ విషయంలో ఈ రెడ్ సీ రూట్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది.
ఒకవేళ ఈ రూట్లో కనుక ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు మనం లాంగ్ రూట్ని ఆప్ట్ చేసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల ఫ్యూయల్ ప్రైజెస్ పెరుగుతాయి, షిప్మెంట్ ఛార్జెస్ పెరుగుతాయి, ఆ తర్వాత ఎక్కువ షిప్స్ అవసరం అవుతాయి. దీనివల్ల అన్ని ధరలు, అన్ని వస్తువుల కమోడిటీస్ యొక్క ప్రైజెస్ పెరిగేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇది మన ఎకానమీ పైన ప్రతికూలమైన ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ మనకు మాత్రమే కాదు, వరల్డ్ వైడ్గా కూడా ఈ రెడ్ సీ రూట్ అనేది ఇంపార్టెంట్. రెడ్ సీ రూట్లో పీస్ అండ్ స్టెబిలిటీ అనేది ఇంపార్టెంట్. సో ఇది రెడ్ సీ అటాక్స్ అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి వివరణ. నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.